సీక్వెల్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది. అసలు దక్షిణాది వరకు వస్తే సీక్వెల్స్ హిట్ అయింది బాహుబలితోనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ రేంజ్లో వరుసగా సీక్వెల్స్ అన్నీ వచ్చేసాయి. అసలు ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి వచ్చిన సీక్వెల్స్ ఏంటి, రాబోయే వాటి పరిస్థితి ఏంటో ఈ స్టోరీలో చూడాల్సిందే. బేసిక్ గా ఓ మంచి సూపర్ డూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీసే కల్చర్ హాలీవుడ్, బాలీవుడ్ లో చేసేవారు. ప్రెసెంట్ అది అన్ని ఇండస్ట్రీలకు ట్రెండ్ గా మారిపోయింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద మూవీలు అన్న తేడా లేకుండా హిట్ అయిన ప్రతి మూవీకి సీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. టాలీవుడ్ మూవీల సీక్వెల్స్ పాన్ ఇండియా రేంజ్ లో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి మూవీ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయితే మరికొన్ని నిరాశపరిచాయి. టాలీవుడ్ లో సీక్వెల్స్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఒకే హీరోతో 2 సీక్వెల్స్ ని తీశాడు సుకుమార్. అల్లు అర్జున్ తో ఆర్య తీసి హిట్ కొట్టిన సుకుమార్ మళ్లీ ఈ మూవీకి సీక్వెల్ గా ఆర్య 2 తీశారు. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆర్య 2 రిలీజ్ అయిన 12 సంవత్సరాల తర్వాత బన్నీ సుక్కు కాంబోలో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ మూవీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. మళ్లీ సీక్వెల్ గా పుష్ప 2 రిలీజ్ చేశారు. దీంతో బన్నీతో సుకుమార్ 2 సీక్వెల్స్ ని తీసి సక్సెస్ కొట్టాడు. తెలుగులో సుకుమార్ తప్ప ఏ డైరెక్టరు ఒకే హీరోతో 2 సీక్వెల్స్ తీసింది లేదు అన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ విషయం ఉంది. పుష్ప పార్ట్ 1 కి పార్ట్ 2 రిలీజ్ మధ్య గ్యాప్ సుమారు 3 ఏళ్లు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 1084 రోజులు. టిల్లు అన్న దిగిండంటే డిచక్ డిచక్ దుంఖాల అంటూ తీన్మార్ అని డీజే టిల్లుతో కెరియర్ టర్న్ చేసుకున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. నేహా శెట్టి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీని విమల్ కృష్ణ తీశారు. ఈ మూవీతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో సిద్ధు. ఈ మూవీని కూడా సీక్వెల్ తీశారు మేకర్స్. డీజే టిల్లు నుంచి టిల్లు స్క్వేర్ రిలీజ్ అవడానికి ఆల్మోస్ట్ 776 రోజులు టైం తీసుకున్నారు. త్వరలోనే టిల్లు సీక్వెల్ కూడా తీయబోతున్నారట. అది 2026లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన ఈ మూవీ చాలా రికార్డులని తుడిచిపెట్టేసింది. 2024లో హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న టాప్ 3 మూవీస్ లిస్ట్ లో సలార్ నిలబడింది. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎంత సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న శౌర్యాంగ పర్వంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టే ప్రశాంత్ నీల్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ స్పీడప్ చేస్తున్నారు. త్వరలోనే శౌర్యాంగ పర్వం ఫుల్ స్క్రిప్ట్ రెడీ. సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ వర్క్స్ లో బిజీగా ఉన్నారు. సో సలార్ శౌర్యాంగ పర్వం 2025 చివర్లో అని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇంకా ఆలస్యం అయితే 2026లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక కేజీఎఫ్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. చాప్టర్ 2 రిలీజ్ అయి బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టాయి. ఒక రకంగా కన్నడ ఇండస్ట్రీని ఓ రేంజ్ కి ఈ సీక్వెల్స్ ద్వారా తీసుకువెళ్లాడని చెప్పొచ్చు. ఈ సీక్వెల్స్ కూడా ప్రశాంత్ నీలే డైరెక్టర్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ కేజీఎఫ్ సిరీస్ సృష్టించిన రికార్డులు మామూలుగా లేవు. ఇక రిలీజ్ అయిన 2 పార్ట్స్ కి అదనంగా 3వ పార్ట్ కేజీఎఫ్ 3 కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ 2 సీక్వెల్స్ గ్యాప్ 1200 రోజులు పైనే. ఇక థర్డ్ సీక్వెల్ కేజీఎఫ్ 3 2027లో వచ్చే అవకాశం ఉందని శాండిల్వుడ్ సర్కిల్స్ టాక్. నేషనల్ అవార్డు విన్నర్ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాంతారా చాప్టర్ 1. 2 ఏళ్ల కింద రిలీజ్ అయి భారీ విజయం దక్కించుకున్న కాంతారాకు ప్రీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ మూవీకి హీరో రిషబ్ శెట్టినే డైరెక్షన్ చేస్తున్నారు. స్పీడ్ గా షూటింగ్ చేస్తున్న ఈ మూవీ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. ఇందులో కాంతారా ఫస్ట్ పార్ట్ లో చూపిన కథకి ముందు ఏం జరిగిందనేది కాంతారా చాప్టర్ 1 లో చూపిస్తారట. ఇప్పటి వరకు 2 షెడ్యూల్ పూర్తయిన ఈ మూవీ 3వ షెడ్యూల్ స్టార్ట్ అయిందట. ఈ మూవీ కోసం విఎఫ్ఎక్స్ డిజైన్స్ చాలా రిచ్ గా ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా మేకర్స్ కూడా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారట. కాంతారా 2022 సెప్టెంబర్ లో రిలీజ్ అయితే దాని సీక్వెల్ వచ్చే ఏడాది 2025లో చేయబోతున్నారు. గతంలో విశ్వక్ సేన్ తో హిట్, అడవి తేజ్ తో హిట్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్ 3వ భాగాన్ని నానితో తీసుకున్నారు. గతంలో వచ్చిన హిట్ 2ల సీక్వెల్ లో నేషనల్ స్టార్ నాని కనిపించడంతో మూవీపై హైప్ పెరిగింది. శైలేష్ కొలను డైరెక్షన్ వహిస్తున్న ఈ హిట్ 3 క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో అర్జున్ సర్కార్ ఐపీఎస్ అనే క్యారెక్టర్ లో నాని యాక్ట్ చేస్తున్నారు. ఈ హిట్ 3 ని వచ్చే ఏడాది మేలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాని తొలిసారి పోలీస్ గా కనిపిస్తున్నారు.
హిట్ సిరీస్ 2 మూవీలు బ్లాక్ బస్టర్ అవడంతో మూడో పార్ట్ పై ప్రేక్షకుల్లో బయర్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 1000 రోజులు గ్యాప్ తో హిట్ 2 వచ్చాయి. మూడో హిట్ 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో హిట్ 1, 2 కంటే హిట్ 3 కలెక్షన్ల పైనే అందరి దృష్టి ఉంది. తేజ సజ్జా హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ హనుమాన్ కి మించి ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పేశారు. ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ని స్టార్ హీరో రిషబ్ శెట్టి చేస్తున్నారని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు తర్వాత జై హనుమాన్ రిలీజ్ చేసే అవకాశం. ఇక గూఢచారి చిత్రానికి సీక్వెల్ గా G2 తెరకెక్కుతోంది. అడవిశేష హీరోగా వినయ్ కుమార్ G2 రూపొందిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ లో ఇమ్రాన్ కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. నిజానికి G2 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గూఢచారి మూవీ 2018 ఆగస్టులో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ హక్మీకి గాయాలు కావడం, టెక్నికల్ అంశాలతో మూవీ కొంత డిలే అయినా వేగంగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక చిన్న మూవీగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన మూవీ కార్తికేయ. ఈ మూవీ రిలీజ్ అయిన 2911 రోజుల తర్వాత కార్తికేయ 2 రిలీజ్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. దీంతో మేకర్స్ కార్తికేయ 3 కి ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 3 ని 2025లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన సీక్వెల్స్ మూవీల విషయానికి వస్తే దేవరా ఈ ఇయర్ అదరగొట్టింది. తారక బిజీ షెడ్యూల్ వల్ల దేవరా 2 2026లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక భారతీయుడు రిలీజ్ అయిన 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 ని రిలీజ్ చేశారు. అదేమీ ఎవరిని మెప్పించలేదు. దీంతో భారతీయుడు 3 ని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరోవైపు బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 2021 ఎండ్ లో వచ్చింది. మళ్లీ వీరిద్దరి అఖండ 2 ని 2025 సంవత్సరం ఎండ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందట.